పదండి అయ్యా స్పీడ్. అయ్యా ఓపెనింగ్ చేసిన సందర్భంగా తమ చేతితో పావుసేరు మందు. నేనా ఇక్కడ? అవన్నీ మీరు చూసుకోండి. వీళ్ళేంటి మందుల షాప్ అని చెప్పి మందు షాప్ ఓపెన్ చేసినట్టున్నారు? లేవండి లేవండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దొరబాబుని పిలవాల్సి వస్తుంది. ఆడికి నీకు లింక్ ఏంటే? ఆడోళ్ళకి మగోళ్ళకి రౌడీ గొడవలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఇక ముందు ఎప్పుడైనా రౌడీ వెధవల్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ ఎముకల్ని బూడిద చేసి నా ద్రాక్ష తోటకి ఎరువుగా వేస్తాను, జాగ్రత్త. నీ ఫైటింగ్ చాలా కాలం దొరబాబు. అదే నువ్వు నేను అయితే గిర్రుని తిరిగి కింద పడి తొప్పించుకునేవాళ్ళం. హాస్పిటల్ కి మోసుకెళ్లాల్సి వచ్చేది. రే హాస్పిటల్ నా కూడా గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు బాబా? కళ్ళు తిరిగి పడినందుకు. ఎక్కడ పడిపోయావు బాబా? ఇప్పుడు పడుతున్నాగా. మన హాస్పిటల్కే తీసుకెళ్ళండి, మన డాక్టర్మే చూడాలి. మీరే కాపాడాలమ్మా. కావాలంటే నా రక్తం ఇస్తారు. మా దొరబాబుని కాపాడమ్మా. దొరబాబు కావాల్సి నీ రక్తం కాదురా, మనుషుల రక్తం కావాలరా. ఏమైంది అమ్మా? పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తలకి దెబ్బ తగిలిందమ్మా. కిడ్నీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఆపరేషనా? ఏమన్నమ్మా ఎక్కడో తడి చేయండి అమ్మా. అసలు దెబ్బలు ఎలా తగిలాయి? మీ నాన్న మెడికల్ షాప్ అని పెట్టి లోపల బ్రాందీ అమ్ముతున్నాడమ్మా. అది చూసిన దొరబాబు చచ్చిపోయి వాళ్ళకి చిత్త కొట్టేశాడమ్మా. తల్లి ఆ ఫైటింగ్ సూర్ మీరు చూసినట్టయితే మీకు మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చేదమ్మా. అంత పెద్ద గొడవ జరిగిందా? అదేం లేదులే డాక్టర్ అమ్మా, నిజానికి ఇది చిన్న విషయమే. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మీకేదైనా అయితే మేమెంత బాధపడతామో తెలుసా? మీరు ఇక్కడే ఉండి 2 రోజులు రెస్ట్ తీసుకోండి. అమ్మా మమ్మల్ని కూడా ఉండమంటావా? అక్కర్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి. అలాగే అమ్మా, బాబుని జాగ్రత్తగా చూసుకో అమ్మా. అవునే, నేనే మందుల షాప్ లో బ్రాండీ షాప్ పెట్టాను. ఎల్లుండి ఎంట్రన్స్ షాప్ కూడా పెడతాను. ఏం చేస్తారు? ఏంటయ్యా నీ మాటలు? ఇప్పుడు అదేమన్నా చిన్నపిల్ల? ఊళ్ళో నలుగురు చేత దండాలు పెట్టించుకునే డాక్టర్. అబ్బో, దాని పరువు ప్రతిష్టలు కాపాడకపోయావు. నాశనం చేయబాక. మీరు నాకు చెప్పడం కాదు, నేను చెప్పినట్టు ఫాలో ఉండి, లేకపోతే ముగ్గుని నరికావలు పారేస్తా. అమ్మ మీద ఎందుకు చేసేస్తున్నా? అమ్మ ఇప్పుడే తప్పు మాట్లాడింది. నీ డాక్టర్ కూతురికి కొంచెం నూరు ఎక్కువైంది, తగ్గించుకోమని చెప్పు. లేకపోతే ఎప్పుడు నేనే పర్మనెంట్ గా నీ పెళ్లి విషయం మాట్లాడడం కోసమే పిలిపించాను. నేను కన్న కలలో ఈ జన్మకు కలలు గాని మిగిలిపోతాయి అనుకున్నాను, కానీ మీరే చెప్పగానే చెప్పలేనంత సంతోషం వేసింది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమని ప్రేమించిన వాళ్ళకి చెప్పగలగడమే గొప్ప. అప్పుడే ఆ ప్రేమ బ్రతుకుతుంది, లేదా అది బ్రతికినంత కాలం మనల్ని చంపుతుంది. ఏంటి మీరనేది? అవును నీరజ, నేను కూడా నీలాగే ఒకరిని ప్రేమిస్తున్నాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. అప్పుడేమో తొందరపడకూడదని చెప్పలేదు, ఇప్పుడు ఆలస్యం చేశానే అని ఆలోచిస్తున్నాను. నా పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదని నిన్ను పిలిపించాను. అంటే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి కుమార్.
ఆత్కూరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి మీ కాలేజీ. తెలుసు, మీ ఇద్దరం మంచి స్నేహితులం. ఆ స్నేహాన్ని తన మనసులో ప్రేమగా మలుచుకున్నాడు. దాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. నీతో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఈ ప్రపంచంలో నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. చూడు, మనం ప్రేమించిన వాళ్ళ కంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు చేసుకోవడమే చాలా మంచిది. కాదనుకో. రేయ్, 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 రేయ్. బాబు ఎలామంటే నీకేం పోయిందిరా? లోపలికి వెళ్ళమంటారు, పెళ్లి గురించి అడగమంటారు. టెన్షన్ పడేది నేను కదా. ఇంకా సిగ్గుపెడితే ఎట్లాగయ్యా? 5 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పాటికి మీ అబ్బాయి తోటి ఆడుకునేవాళ్ళం. పద పద పద. నువ్వు అడుగుతా నన్ను అడగమంటావా? రేయ్, పెళ్లి నీకా నాకా? నీకే. మరి నోరు మూసుకో. వెళ్ళండి బాబు. సార్, గుడ్ మార్నింగ్ సార్. రేయ్, ఎందుకు అరుస్తున్నావు? తమరు వచ్చారని గౌరవం అండి. ఏడ్చావులే. సరే, డాక్టర్ ముందా? ఎంతుకుంటారండి? ఏం చేస్తుంది? వీణ పట్టుకుని ఆ. మధ్యలో వీణల్లం రోగే టాయ్ టాయ్ అని పాటలు పాడేస్తున్నారండి. అదేంట్రా? మరి లేకపోతే ఏంటంటే ఆ. డాక్టర్ అన్నాక ఏ జబ్బు వచ్చినోడుకో జ్వరం వచ్చినోడుకో కాలో చెయ్యో పట్టుకుని పొడి చేస్తారు ఇంజక్షన్. ఇంకేం చేస్తారు? రై, పోరా పో. నా పోతంలే. హా, పాపం వీడితో డాక్టర్ ఎంత కష్టపడుతుందో. వస్తానమ్మా. నెక్స్ట్. ఏమైంది? నాకు నాకు మీరా? మీరు కంగారు పడతారేంటండి? కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. మీరు ఏ పని మీద వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటది? అది అది ఉండరా? నోర్బోయ్. ఏంటండి నా మీద సీరియస్ అవుతున్నారు? మీ మీద కాదండి. మీరేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి ఇబ్బందిగా ఉండదా? అది ఇక్కడ జనం ఎక్కువైపోయారండి. అవునండి, పేషెంట్స్ ఎక్కువైపోయారు. ఆహా. చాలా కాలంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా చెప్పాలనుకున్నారా? నాకు తెలుసండి. నేను చెప్పాలనుకున్నది కూడా అదే కనుక ఇవాళ మంగళవారం వదిలేద్దాం. రేపు బుధవారం సెలవిచ్చేద్దాం. ఎల్లుండి గురువారం దశమి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు చెప్పండి. నిజమే, పెద్దానికి ఓ టైం ఉందంటారు. అయితే ఎల్లుండి 9 గంటలకి నేను గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను. సారీ సెటర్ సిస్టర్, వస్తానండి. సారీ. ఏంటండి, నేను ఆలస్యంగా వచ్చానా? అబ్బే లేదండి, నేనే ముందుగా వచ్చాను. అలాగా. అదే ఈరోజు ఆ ముఖ్యమైన విషయం. అవును, అదే మీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా చెప్పండి, పర్వాలేదు. కానీ ఇంగ్లీష్ లో మాత్రం చెప్పకండి, ఎందుకంటే నాకు అర్థం కాదు. అదే హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా జనం బాగా వస్తున్నారు. ఒక్కదాన్నే కష్టంగా ఉంది. అందుకని ఇంకో డాక్టర్ని పిలిపించాలనుకుంటున్నాను. ఆ విషయం మిమ్మల్ని అడుగుదామని. ఈ విషయమైనా మీరు నాతో మాట్లాడాలనుకున్నది? అవునండి, ఇదేమైనా మామూలు విషయమా? ఇప్పటికే మీరు నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నారు. మళ్ళీ ఇంకొకరికి జీతం ఇవ్వాలి అంటే అది మీకు భారమే కదా. నీకోసం జీవితమే ఇద్దాం అనుకున్న వ్యక్తిని జీతం లెక్క తెచ్చుకోండి. డాక్టర్ ఉన్నారా లేక పేపర్లో వేయాలా? లేదండి, ఆయన రెడీగా ఉన్నారు. ఆయన? అవును, నాతో పాటు చదువుకున్న అతను. పేరు ప్రదీప్. సిటీలో క్లినిక్ నడుపుతున్నారు. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు. వెంటనే రమ్మని ఆయనకు ఉత్తరం రాస్తాను. మీ ఇష్టం.
అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు? అదా, నేను అడగాలనుకున్న ప్రశ్నకి మీరు అడిగింది జవాబుగా సరిపోయిందిలేండి. పదండి. డాక్టర్ అమ్మతో పెళ్లి విషయం చెప్పేశావా? రై, చంపి పారేస్తాను. పెళ్ళేంట్రా పెళ్లి? ఆ హాస్పిటల్ కట్టించిన వాడిని నేను, అందులో ఆవిడ డాక్టర్ అమ్మ. ఆవిడకి నాకు మధ్య 1,00,000 విషయాలుంటాయి. ప్రేమ పెళ్లి అంటూ ఇంకోసారి డాక్టర్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడారో చెప్పుతో కొడతాను. ఏంట్రా బాబు, ఏమైంది? డాక్టర్ అమ్మ నువ్వు గుళ్ళో ఏం మాట్లాడుకున్నారు? బామ్మా, హాస్పిటల్లో పేషెంట్